ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా చేయాలో చూద్దాం. 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మన ఛానల్ చాలామంది చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేరు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటదన్నమాట వీడియోస్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అందులోకే నేనిక్కడ పచ్చిమిర్చి వేయడం లేదు. ఎందుకంటే మా పిల్లలు తింటప్పుడు కారం అయితదంటారు. మనం సాయంత్రం అలా బయటకెళ్ళినప్పుడు అక్కడక్కడ బండ్ల మీద పెట్టుకొని ఉంటారు గదా! తింటాం గదా! ఆ విధంగా చాలా బావుంటది గదా! స్పైసీగా. అదే విధంగా చేద్దాం ఇప్పుడు. నేను మాత్రము ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే రుచికి తగినంత ఉప్పు ఏసుకోవాలనమాట. ఆనియన్స్ గూడా ఏసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కారం గూడా ఏసుకోవాలి కొంచెము. ఇక్కడ నేను స్పైసీ కోసము కొద్దిగా రెడ్‌గా కనపడడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏసిన. కొద్దిగా జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ ఏసేసుకొని ఫస్టు నీళ్ళు లేకుండా బాగా ఆ విధంగా పిసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ఏసుకుంటా మాత్రం పిసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏసామంటే పలచగా అయిపోతది. పకోడీలాగా రాదు. అలాగే ఒక 2 చెంచాల బియ్యం పిండి గూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని నూనె పోసుకోవాలి. నూనె గరం అయినంక, వేడైనంక మాత్రం ఈ విధంగా మొత్తం ఏసేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న పిండి. చాలామంది యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తుర్రనమాట. షార్ట్ వీడియోస్ ఏంది ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఎళ్ళిపోతారు. ఒక్కసారి ఇట్లాంటి లాంగ్ వీడియోలు కూడా ఒక 2 నిమిషాలు, నిమిషం పాటున్న వీడియోలు చూడండి. ఈ విధంగా మొత్తం కాలినాక మొత్తం ఇదే విధంగా ఏసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి పకోడీ. ఇంకెవరైనా మన వీడియో చూసి గూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా. బాయ్. అందరికీ ఎంతో ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ రెడీ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.